సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉండి మచ్చలేని నాయకుడిగా వెలుగొందిన కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం పోరాట యోధుడిగా నిలిచిన మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారితో ఈరోజున హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్ పద్మనాభం గారు. పద్మనాభం గారు, మీరు ఎన్నో పోరాటాలు చేశారు, పోరాట యోధుడిగా నిలిచారు. ఓ మచ్చలేని నాయకుడిగా మీ రాజకీయ జీవితం అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అసలు మీ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? రాజకీయాల్లో మా ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ సార్. మా గ్రాండ్ ఫాదరు కిలంప మున్సిపల్ గారండి. తర్వాత 61లో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మీద గెలిచారు సార్. 62లో మళ్ళా 67లో గెలిచారు సార్. నాన్నగారు కాలం చేయడంతో 10 మంది ప్రజలు వచ్చి రాజకీయాల్లో మనం కొనసాగాలి అని ప్రజల యొక్క ఒత్తిడి అండి. అలాగే గౌతులచ్చన్న గారు, ఎంఏ సుబ్బరాజు గారండి, తెన్నేడు విశ్వనాథం గారు, ఇటువంటి పెద్దలు కూడా మా నాన్నగారితో శాసనసభ్యులుగా ఉండటం వల్ల వాళ్ళు కూడా పరామర్శ పేరుతో వచ్చి తండ్రి తాతగారు యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టాలయ్యా, నువ్వు ఇంట్లో ఉండిపోవడానికి వీల్లేదు సుమా, వ్యాపారాలు రేపు చూద్దాం, రాజకీయాల్లో రావాలని చెప్పేసి వారు బలవంతం చేయడం తోటి నేను రాజకీయాల్లో రావడం జరిగిందండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు 78లో. ఏంటి మీకు అంత ఆదరణ? అంటే మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? మీ ఫాదరు, గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ ఉందా, లేదా మీ వ్యక్తిగత ఇమేజ్తో వచ్చారా ఎమ్మెల్యే? వ్యక్తిగత ఇమేజ్ అంటూ ఏం లేదు సార్. నాకు మా తండ్రి గారు చేసిన పనులు, మా తాతగారి యొక్క పేరు ప్రతిష్టలతోటి రావడం జరిగింది సార్. తండ్రి గారిని అట్టడుగు ఉన్న వర్గాలు బాగా ప్రేమించేవారు సార్. గిరిజనులు, హరిజనులు, వెనుకబడిన తరగతి వాళ్ళు బాగా విపరీతమైన ప్రేమతో తండ్రికి అండగా ఉండేవారు సార్. మా తండ్రిగా కూడా వాళ్ళతో అండగా ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం అండి. నిన్న మొన్న హరిజనులలో మజ్జిగ తాగటమో మంచినీళ్ళు తాగటం చేస్తున్నారండి. మా తండ్రిగా 62లోనే మంచినీళ్ళు తాగిన సందర్భాలు ఉన్నాయి సార్ హరిజన్పేటలో. మా తండ్రి గారికి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఒక కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చిన సందర్భాలు లేవండి. ఈ పేదవాళ్లే ఊరు బయటకు వచ్చి మా తండ్రి గారిని గ్రామం అంతా తిప్పి ఊరు బయట వరకు దేబెట్టేవారండి, పంపించేవారు అన్నమాట. ఈ లోపల మంచినీళ్ళు కావాలన్నా, మజ్జిగ కావాలన్నా హరిజన్పేటలోనో, లేకపోతే వెనుకబడిన బీసీలు వీధుల్లోనో, లేదా గిరిజనుల ఇళ్లలోనో ఆ రోజులో తాగేవారు సార్. ఈ రోజు కాదండి. ఆ ప్రేమతో నాన్నగారు పోవటంతో ఈ ప్రజలందరూ కలిసి వచ్చి లీడర్స్, ప్రజలు రావాలి రాజకీయాలు రావాలని చెప్పేసి నన్ను దింపడం జరిగిందండి. ఆ రోజుల్లో మా తండ్రి గారిని చాలా గ్రామాల్లో అండి పళ్ళుల్లో నిలబెట్టి బింతో నీళ్లు పోసి కాళ్ళు కడిగి ఆ పళ్ళుల్లో ఉన్న నీళ్లు నెత్తిమీద పోసుకునేవారు మాట అండి. అదే ట్రెండ్ నేను వచ్చినది కూడా ఆ 78 ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా తండ్రి గారే నన్ను చూసేవారు. నాలో మా తండ్రి గారిని చూసి సేమ్ అదే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నాకు అధికారం అప్పచెప్పడం అండి, ఎమ్మెల్యేగా చేయటం జరిగింది సార్. మొట్టమొదటి మీరు ఆ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఏ పార్టీని ఎంచుకున్నారు ఆ రోజుల్లో? ఆ రోజు జనతా పార్టీ సార్. జనతా పార్టీ అంటే సార్ మా తండ్రి గారికి సంజీవ్ రెడ్డి గారికి బాగా దోస్తు సార్. మా తండ్రి గారు ఫస్ట్ టైం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి పెట్టినప్పుడు, ఎలక్షన్ పెట్టినప్పుడు కౌంటింగ్ ఏజెంట్ సార్ మా తండ్రి గారు. అంత ప్రేమ మాట్లాడండి. తర్వాత హాస్పిటల్లో మా తండ్రి గారికి హార్ట్ అటాక్ రావటం కూడా రాష్ట్రపతిగా సంజయ్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆనందం కొద్దీ కూడా ఇంకా రాఘవ్ గారు అబ్బాయి అని చెప్పి సుబ్బరాజు గారు తీసుకెళ్ళి నన్ను సంజయ్ రెడ్డి గారితో పరిచయం చేయడం, జనతా పార్టీలోకి నన్ను ప్రవేశపెట్టారు సార్ 70. ఆ తర్వాత జనతా పార్టీలో మీరు మొట్టమొదటిగా రాజకీయ రంగం ప్రవేశం చేస్తారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీ వ్యక్తిగత ఇమేజ్తోనే అయినట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగత ఇమేజ్ కదా మా తండ్రి, మీ తండ్రి గారు మీ వారసత్వం నుంచి, పార్టీ పరంగా కన్నా మీ వ్యక్తిగత ఇమేజ్ అంటే మీ వారసత్వం నుంచి. అవునండి. ప్లస్ జనతా పార్టీ కూడా కొంచెం అప్పుడు గాలి ఉందండి. ఆ తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు 83లో? కారణం ఏంటి? ప్రధాన కారణం అప్పుడు జనతా పార్టీ ఇంకా క్లోజింగ్ దశకు వచ్చేసింది సార్. బాగా అప్పుడు 60 మంది ఎన్నికయ్యాం సార్ 78లో. ఇంచుమించుగా 57 మంది ఇతర పార్టీలో జాయిన్ అయిపోయారు సార్. నలుగురే మిగిలాం సార్. జైపాల్ రెడ్డి గారు, నాయన నరసింహారెడ్డి గారు, నేనండి, ఒడ్డే రంగారావు గారండి. సజ్జా చంద్రమౌళి గారు చీరాల నుంచి బై ఎలక్షన్ వస్తే ఆయన ఒక జనతా పార్టీని గెలిచి ఈ 5 కొనసాగం లాస్ట్కి అండి. 61 మంది గెలిచిన పార్టీ 5తోటే ముగింపు వచ్చిందండి.
ఆ సందర్భంలో రామారావు గారు 82 ఎండింగ్లో పార్టీ పెట్టమండి. అప్పుడు పెట్టినా కూడా నేను వెళ్ళలేదు సార్. అప్పుడు ఈల ఆంజనేయ గారిని వెస్ట్ గోదావరి పెద్ద ఆయన రామారావు పార్టీలో ఆల్రెడీ ఉన్నారండి. ఆయన్ని నా దగ్గర పంపించారన్నమాట. పంపించి నన్ను తీసుకురమ్మంటే అప్పుడు రామారావు గారు కవర్ మీద నేను ఆంజనేయ గారి ద్వారా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికయ్యాను సార్. మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీరు 1984లో మీకు ఒక డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా పదవి కూడా ఇచ్చారు. అవునండి. ఇచ్చిన తర్వాత మీరు ఆ రోజు రామారావు గారు అంటేనే ఆయన అంటేనే అందరూ భయపడే రోజుల్లో మీరు ఆయనతో ఒక వివాదం, ఆయనతో గొడవ పడినట్టుగా సమాచారం. ఎందుకు మీరు ఆయనతో గొడవ పడ్డారు అప్పుడు? అంటే రాజకీయ జీవితం ఎప్పుడు క్లీన్గా ఉండాలని మా తండ్రి గారు చెప్పడం జరిగింది సార్. మా తండ్రి గారికి 77లో హార్ట్ అటాక్ 4 times వచ్చింది సార్, విత్ ఇన్ 3 weeksలో. ఆఖరి గడియల్లో ప్రాణం పోయే ముందు 5-10 నిమిషాల ముందు పిలిచి నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు, ఎవరికి అన్యాయం చేయకు అని 4 పదాలు మా తండ్రి గారు చెప్పి కనుమూయటం జరిగింది సార్. ఆ రోజు దానికి సాక్షి డాక్టర్ వెంకయ్య చౌదరి గారు అండి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు మీ తండ్రి గారు, చాలా గొప్పవాడయ్యా, ఆస్తి చూసుకో, పాడు చేయకు, చెడు అలవాట్లు నేర్చుకోకు అని చెప్తుంటారు, కృష్ణారామ అంటారు. మీ తండ్రి గారు చనిపోతూ నీతి వాక్యాలు చెప్పాడే, చాలా గొప్పవాడయ్యా అని ఆయన కూడా నన్ను భుజం తట్టి భయపడకమ్మా, తండ్రి గారు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పడం కనుమూయటం అండి. ఇంకా అక్కడి నుంచి నీతిగా నిజాయితీగా బతకాలనే, ఇంకా ఎవరి కోసం కాదండి, మా తండ్రి మా తాతగారు పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులండి. వాళ్ళ పేరు ప్రతిష్టలు కాపాడాలి చేతనైతే, లేకపోతే ఊరుకోవాలి తప్ప పాడు చేయకూడదనే ఆలోచనతోటే నేను నడడం జరిగిందండి. ఆ సందర్భంలో కొంచెం మంది నాయకులకి ఈర్ష్య కలిగి రాజ్యసభ ఎలక్షన్ ఉంటాం బహుశా అండి, గుర్తులేదు నాకు, రామారావు గారికి నా మీద బ్యాడ్ ప్రాపగండా లేవనెత్తారు సార్. ఏమని చేశారు బ్యాడ్ ప్రాపగండా మీ మీద? ఏం చేశారో తెలియదండి. అప్పటికే ఒక 15-20 మంది ఎమ్మెల్యేస్ని రామారావు గారు క్రాచ్ చేయటం, రామారావు గారి దగ్గర రామారావు గారు వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ పుచ్చుకోవడం అండి. పొరపాటు చేశాను సార్, తప్పు చేశాను, క్షమించండి, భవిష్యత్తు చేయడం లెటర్స్ పుచ్చుకోవడం. ఏ విషయంలో? రాజ్యసభకి ఓట్లు తప్పు చేసిన, క్రాస్ ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర నుంచి రామారావు గారు లెటర్స్ పుచ్చుకోవడం చేయటం కార్యక్రమం చేస్తూ ఉన్నారండి. నాకు తెలియదు సార్, నాకు అసలు ఆ కార్యక్రమం కొత్త కురవాడిని నేను. అయితే ధర్మల ఆ రోజు అసెంబ్లీ ముగింపు వచ్చేసిందండి. ముగింపు అయిన తర్వాత సాయంత్రం ఈ పార్టీ మీటింగ్ కూడా అయిందండి, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఎవరు ఇళ్ళకి ఎవరు వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చేసానండి. టికెట్ బుక్ చేసుకున్నాను. కారు ఎక్కడానికి రెడీగా ఉండేప్పటికి సీఎం గారు రమ్మన్నారని చెప్పి నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ లగేజ్ తోటే సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే రామారావు గారు ఆయన కారు ఎక్కేస్తున్నారు వెళ్ళిపోవడం కోసం అండి. నేను లేనండి. లేకపోవడంతో మిగతా వాళ్ళు ఎవరెవరిని క్రాచ్ చేశారో తెలియదండి. అందరూ కొంచెం ఉన్నారు ఇంకానండి క్రాచ్ చేయవలసిన వాళ్ళు రామారావు గారు. అయితే కారులో ఒక కాల్ పెట్టారండి, రెండో కాల్ పెట్టబోతున్నారు. ఈ లోపల మన పార్టీ పెద్దలు పద్మనాభం వచ్చాడండి, ముద్దగా పద్మనాభం అని చెప్పడంతో మరి దిగి వెనక్కి వచ్చారు మా రామారావు. సీఎం గారు కారు ఎక్కి మళ్ళీ దిగొచ్చారండి. దిగొచ్చి నన్ను లోపలికి ఇంటరాగేషన్కి పిలిచారండి. ఆయన ఆఫీస్లో అండి. సీఎం గారు ఆ ఛాంబర్లో మిమ్మల్ని పిలిచారండి, అసెంబ్లీలో ఛాంబర్కి అండి. పిలిచినప్పుడు ఏం బ్రదర్ 6th ప్రిఫరెన్షియల్ ఓటు స్లిప్ అయింది బ్రదర్, దేనికైనా లోన్ అయ్యావా లేక పరాగపడ్డావా అని నన్ను క్రాచ్ చేయడం జరిగింది. అంటే రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఏమన్నా ప్రలోభాలకు లోనయ్యి వ్యతిరేకం చేసావని డౌట్ అండి. అలాగే ఆ చేసిన వాళ్ళని క్రాచ్ చేశాడు ఆయనండి. నన్ను కూడా అదే రాట కడదామని చెప్పేసి కొంతమంది వెనకాల ఉన్న కుట్ర చేశారండి. రామారావు తెలిసి ఉండొచ్చండి, తెలిసి ఉండకపోవచ్చండి, కానీ డైరెక్ట్గా నన్ను అడిగారండి. నేను చాలా హర్ట్ అయ్యాను సార్. ఇంకా ఒళ్ళు మర్చిపోయాను సార్. నేను ఒళ్ళు మర్చిపోవటం అంటే ఇంకా రామారావు గారనే సంబోధన చేశాను తప్ప ముఖ్యమంత్రి అన్న పదం మర్చిపోయాను సార్ నేను. ఏంటి రామారావు గారు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే పడ్డానికి నేను సిద్ధంగా లేనే, ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి నేను కొంచెం బాగా హర్ట్ అయ్యాను సార్. కొంచెం ర్యాష్గానే మాట్లాడాను సార్. మా కుటుంబం పరువు ప్రతిష్టల కోసమే బతుకుతుంది తప్ప తప్పుడు పని చేయడానికి, అవినీతి పనులు చేయడానికి మా కుటుంబం బయటకు వచ్చి కాదండి. మా తండ్రి చనిపోతూ
నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతకరా, ఎవరికి అపకారం చేయని చెప్పారండి. ఆ మాట కోసమే నేను బతుకుతున్నాను, ఆ మాటని పోషించుకోవడం కోసం బతుకుతున్నానండి. అలాగే మా తాతగారికి ఒక హిస్టరీ ఉంది. వాళ్ళ పేరు ప్రతిష్టలు పాడు చేయకూడదని చేస్తుంటే నన్ను ఈ విధంగా మీరు మీ ఇమేజ్ కోసం నాలటం బలి చేయడం అన్నది పద్ధతి కాసమ్మా, నేను యాక్సెప్ట్ చేయనండి. రామారావు గారు ఊస కాల్పించండి, పట్టుకుంటాను నేను. నాకు కాలితే నేను అవినీతి పని చేసినట్టు, తప్పు పని చేసినట్టు, కాలకపోతే నాకేమీ తప్పు పని చేయనట్టు తెప్పించాను సార్. ఊస కాల్పించి కూడా నేను ఛాలెంజ్ చేశాను సార్. మా కుటుంబం ఎప్పుడు పార్టీ ఆదేశానికి లోబడి ఉంటుంది తప్ప తప్పుడు పనులు చేసి బతకమని కానీ బతకాలని కానీ మా కోరిక లేదు సార్. అమరా ఒక విషయం పద్మనాభం గారు, జనరల్గా రాజకీయ నాయకులు ఎవరైనా సరే పదవులు వచ్చిన తర్వాత ఎలాంటి స్థాయి అయినా సరే ఒక అవినీతి ఏదో ప్రలోభాలు లొంగుతారు. నిజంగానే మీరు ఇంతవరకు మీ జీవితంలో అసలు ప్రలోభాలు లొంగలేదంటారు? అస్సలు ఎప్పుడు అండి. నేను లొంగిలా ఉంటే సార్ ఎన్నో ఎంక్వైరీలు చేసేసింది సార్. నేను తీసుకున్న నిర్ణయాల మీద ఎన్నో ఎంక్వైరీలు మరి మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఎక్సైజ్ శాఖలు ఎందుకు రాజీనామా చేశారు? ఎక్సైజ్లో నేను రాజీనామా చేయలేదు సార్. ఎక్సైజ్ పోర్ట్ఫోలియో చేసినప్పుడు ఒక డిస్టిల్లరీ ఉంది సార్, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. దాన్ని వేరే వాళ్ళకి అమ్మించాలని చెప్పేసి సీఎం గారు ఎన్టీ రామారావు ఆలోచన అండి. నేను అది కుదరదని చెప్పేసి ఫైల్ మీద అడ్డంగా నేను రాయటం జరిగింది సార్. దాని మీద కోపం వచ్చి నా పోర్ట్ఫోలియో మార్చారు సార్. అవినీతి ఆరోపణ కాదు సార్, అంటే ముఖ్యమంత్రి మాట మిమ్మల్ని మార్చారు సార్, మార్పించేశారు కూడానండి. మార్పించింది మేము ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు సార్ నాకు తప్ప. ట్రాన్స్పోర్ట్ శాఖలో కూడా మీరు ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు వివాదాస్పదంగానే దాన్ని రాజీనామా చేసినట్టుగా అనుకుంటారు. ఎందుకని? అప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలో సార్ 297 బస్సు రూట్లు నేషనల్కి ఆర్టీసీ నోటిఫై చేసింది సార్. ప్లస్ కృష్ణా జిల్లాలో 60 రూట్లు నోటిఫై చేశారు సార్. డొంక రూట్లు పేరుతో ఉన్న రూట్లని ప్రైవేట్ బస్సు వ్యవస్థని జాతీయం చేయడం కోసం అండి. దాని మీద డిస్కషన్లో సీఎం గారు కోపం వచ్చింది ఆనాడు సీఎం గారికి అండి. అవి బ్రదర్ చేయొద్దనండి, అది ప్యారలల్ సర్వీస్ ఉండాలి బ్రదర్. మనకి ఎప్పుడైనా ఆర్టీసీ స్ట్రైక్ చేస్తే మనకు ఈ పబ్లిక్ సఫర్ అవుతారు కదా అని చెప్పి ప్యారలల్ సర్వీస్ మాకు ఉండాలా అంటే సీఎం గారు ప్యారలల్ సర్వీస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి, ఒక కృష్ణా జిల్లాలో ఉంటే సరిపోద్దా అని చెప్పి నేను వాదన జరిగింది సార్. దాని మీద కొంచెం వారికి కూడా ఇబ్బంది అయింది రామారావుకి అండి. ఇంకా నా మీద ఒక విధమైన గ్రడ్జ్ పెంచుకోవడం స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ధర్మంలో ఏమైందంటే సార్ రాజ్యసభ సీట్లు వచ్చేసారు. నేను ఒకరోజు బొడ్డు బాస రామారావుకి తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి సీఎం గారికి, సార్ నేను ఆర్థికంగా నేనేం పెట్టుకోలేను సార్, జనాన్ని తీసుకురాగలను, వారికి వెహికల్స్ ఏర్పాటు చేయలేను సార్. కొంతమంది అయితే ఎవరు వెహికల్ పెట్టుకుని వస్తారు లారీలు బస్సులను, కానీ కొన్ని సందర్భాల్లో నేను సరిపోతున్నాను. బొడ్డు బాస రామారావు కొంచెం ఆర్థికంగా సమర్థుడు సార్, ఇటువంటి వాటికి కొంచెం ఆయన ఉపయోగించుకోవాలి పార్టీ, మీరు ఓ రాజ్యసభ ఇంక ఇప్పించాను సార్ అని నేను తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్. చేస్తే రామారావు గారు ఓకే బ్రదర్ ఆలోచించేద్దాంలే అని వారు పాజిటివ్గా, బహుశా అది మార్చి 88 10th ఆ ప్రాంతం ఉంటాను సార్. అయితే వెంటనే నేను మా భాస్కర్ గారు ఫోన్ చేసింది, సీఎం గారు పాజిటివ్గా ఉన్నారు, మీరు వెంటనే బయలుదేరండి, బాలకృష్ణ గారు మామగారిని తీసుకురండి సూర్యం గారిని అని చెప్పి 11 ఉదయం వచ్చేసారు సార్. 12 ఉదయం ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళారు సార్. మళ్ళా ఆ లోపల ఏమైపోయిందో తెలియదండి. ఇంకా రాజ్యసభ లేదు ఏం లేదండి. సూర్యం గారి బావగారు మీ పద్మనాభం గారు విధానం బాగోలేదు, మార్చమంటాడా తెలుసుకుని బావగారు అని చాలా సీరియస్గా మాట్లాడడం అండి. 10 నిమిషాలు నా మీదే ఆయన ఫైర్ అయిపోవటం, నేను లేను అక్కడ, వాళ్ళ బావగారు సూర్యం గారి దగ్గర బాగా ఫైర్ అయిపోయారు. ఇంక రాజ్యసభ అడగటం మానేశారు. వచ్చేసేసి 10 గంటలకు వచ్చేసారు నా దగ్గరికి అండి. వచ్చేసి మా ఈగుడు నేనేం పడిపోతున్నాడయ్యా, అగ్గైపోతున్నాడయ్యా అని నా మీద నాకు చెప్పడం జరిగింది సార్. అంటే ఎందుకని మీరు ప్రధానంగా ఏంటంటే మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీ తండ్రి గారి మాటల ప్రకారం నడుస్తున్నారు అంటున్నారు. మరి రామారావు గారు కూడా ఇంచుమించు అదే భావాలతో ఉన్నట్టు పనిచేశారు అప్పట్లో. ఎందుకని మరి మీలాంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా అంత గ్రిడ్జ్ ఎందుకు పెంచుకున్నారు? రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రేమించినంత వరకు సార్ రామారావు పక్కా అనెస్ట్ సార్.
రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నిక కావాలి, నాకు ఈ రూపాయలే కావాలి అంటే సినిమాలోనే కోట్లు వస్తాయి నాకు, ఆ కోట్ల కోసం ఇక్కడ రావాల్సిన పని నాకు లేదు. నేను ప్రజలకి స్వచ్ఛమైన పాలన, పేదవారికి తిన్నాకి అన్నం, ఉన్నాకి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, రైతుకి తక్కువ ధరకి కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతో నేను వచ్చాను. ఈ రూపాయల కోసం కాదు, ఈ రూపాయి కావాలంటే నా సినిమా ఫీల్డ్లోనే ఇంకా బోర్డు సంపాదించుకొచ్చి నేను అనే ఆలోచనతో వచ్చిన మనిషి సరైన. అయితేనండి ఇప్పుడు మీరు అనేక మందికి రాజకీయ పరంగా కానీ ఉద్యోగాలు కానీ చాలా మందికి మీరు హెల్ప్ చేశారని, మీ హయాంలో అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించారు, రాజకీయ పరంగా నిలబెట్టారని మేము వింటున్నాం. వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు సఖ్యతగా ఉంటారా, మీకు ఏమైనా కోఆపరేట్ చేస్తారా లేదా? అసలు అందరూ కనపడతారు సార్. ఈ రోజంటే మళ్ళీ ఈ సీఎం గారు మా ఆర్డర్ ఇచ్చండి. మామూలుగా అయితే ఏ జిల్లా వెళ్ళినా సార్ నేను 23 జిల్లాలు ఎప్పుడు క్యాంప్ చేసినా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఫోన్ చేస్తాను సార్. నాకు ఆ అటాచ్మెంట్ ఉంది సార్. నాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది. వెంటనే కారు పంపండి, కారు పంపుతారు సార్. గెస్ట్ హౌస్ పెట్టమని గెస్ట్ హౌస్ పెడతారు సార్. కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, ఒక 4 కానిస్టేబుల్ ఇస్తారు సార్. నేను వచ్చి వెళ్ళే వరకు కూడా ఆ సేవ చేస్తారు సార్. ఇప్పుడు కూడా సార్. అంటే నేను ఆ సిన్సియర్గా ఆనెస్ట్గా చేశాను సర్వీస్ అండి. నా మీద వాళ్ళకి ప్రేమ సార్. ఈ రోజుకి మా ఎక్సైజ్ అంటాను సార్. నేను ఈ రోజుకి నేను ట్రాన్స్పోర్ట్ చేశాను సార్, సివిల్ సప్లై చేశాను సార్. మా సివిల్ సప్లైస్ మా ట్రాన్స్పోర్ట్ రాజన్న నాకండి, మా ఎక్సైజ్ అని వస్తున్న పదం అండి. అసలు అప్పటికి ఇప్పటికి డిపార్ట్మెంట్లో తేడా ఏంటంటే అవినీతి పెరిగిన మాట నిజమా కాదా? అవినీతి పెరగటం అంటే సార్ మొత్తంతో టోటల్ లోకమంతా అవినీతితో ఉంది సార్. పైనుంచి కిందక అవినీతి సార్. అయ్యా ఏమీ దృష్టి పెట్టలేదు సార్, ఎవరు ఏ నాయకులు దృష్టి పెట్టలేదు సార్. విచ్చలవిడితనం అండి. ఇసుక అమ్మేస్తున్నారు సార్, మట్టి అమ్మేస్తున్నారు. ఏమండి అసలు ఇసుక పాలసీ ఈ రోజుకి ఫైనలైజ్ చేయకుండా జనాన్ని ఇల్లు, పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఇసుక కొనుక్కునే పరిస్థితి లేకుండా చేసేసి పబ్లిక్ యాక్షన్ పెట్టచ్చు కదా సార్. యాక్షన్ పెట్టి అమ్మితే ఈ గొడవ ఉండవు కదా సార్, ఆ బార్డర్ తగులు ఉండవే. అది యాక్షన్ పెట్టరు. డోక్రా వాళ్ళకి ఇస్తున్నారో ఇది తెలియదండి. ఆ డోక్రా మహిళకి అంటారు. ఇప్పుడు వచ్చిన యాక్షన్ పెడతారు, 200-300 కోట్లు 400 కోట్లు వస్తుంది జిల్లాకి. అందులో ఇంత షేరు ఆ డోక్రా మహిళకి ఇచ్చేచ్చు కదండి. వాళ్ళని ఆ ర్యాంపులు తెప్పెట్టి వాళ్ళని బాధ పెట్టడం, పోజు కేసు రాయటం, సీల్ చేయటం, ఇన్ని సిస్టమ్ బాగాలేదు సార్. అసలు సంవత్సరం 6 మాసాల నుంచి పబ్లిక్ సఫర్ అయిపోతున్నారు సార్. ఇసుక కొనుక్కుంటే ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్ పెడుతున్నారు సార్. అదే విధానం సార్. మరి ఏం చేస్తే బాగుంటుంది? మీరు అది యాక్షన్ పెట్టాలి సార్, పబ్లిక్ యాక్షన్ పెట్టాలి సార్. పబ్లిక్ యాక్షన్ పెట్టి అమ్ముతా వాళ్ళు ప్రభుత్వానికి శిస్తు కడతారండి, వీళ్ళేమో సవ్యంగా అమ్ముతారు. మా చెకింగ్ పని లేదండి. ఇప్పుడు మైన్స్ వాళ్ళు చేస్తారండి. మైన్స్ వాళ్ళు ఎంత క్యూబిక్ మీటర్లు తీశారు, ఎంత కట్టాలంటే ఆ ప్రకారం కడతారండి. అంతే తప్ప ఇది ఇప్పుడు ఒక 2 సార్లు గతంలో ముఖ్యమంత్రి చేసి 3వసారి చేస్తున్నారు. చంద్రబాబుకి 2 అనుభవం ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నట్టు కారణం ఏమిటది? నాకైతే సార్ పూర్వం అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అండి, ఆయన పుస్తకాలు చదవలేదు సార్, మనుషుని చదివేశాడు సార్. మహామేధావి అండి. మేధావిలో ఇంత మేధావి ఎక్కడ ఉంటారండి. కానీ ఈ ట్రిప్ అయితే మాత్రం అబద్ధాలు ఆడేసి అధికారంలో వచ్చేసారు. ఆయన ఉక్కి బిక్కిరి అయిపోతున్నాడు సార్. చేయలేని పనులు చేస్తా అని చెప్పేసి రోడ్డు ఓడిపోయి అయ్యా అధికారం వచ్చేసారు సార్. ఇవన్నీ చుట్టుకుంటాయి సార్. టెన్షన్. పూర్వం ప్రామిస్ చేసి రాలేదు సార్. మామయ్య గారి పేరు మీద వచ్చేసి ఆయన మామయ్య గారు కొట్టేసి వచ్చారండి, మామయ్య గారి పేరు మీద వచ్చేసారండి. కానీ ఈరోజు అలా కాదు సార్, అబద్ధాలు ఆడేసారు, అధికారంలోకి వచ్చేసారు సార్. ముద్రగడ అంటేనే కాపు ఉద్యమాలకి, ఒక కాపులకి ఒక జాతి పెద్దలాగా మీరున్నారు, ఒక ఉద్యమ నేతగా. అసలు మీరు ఈ కాపు ఉద్యమాలు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు గతంలో? అంటే సార్ పత్తిపాడులో నేను ఫస్ట్ 88లో జ్యేష్ఠ చేశాను సార్. 1 వీక్ చేశాను సార్. అప్పటిదాకా జ్యేష్ఠలో నాకు తెలియదు సార్. నాకు ఆ రోజు కోనసీమ నుంచి విపరీతమైన జనం వచ్చారు సార్. కాపుల నా దేశ సపోర్ట్ కోసం అండి. మనోడికి వచ్చినాడు అని ఏ ఫీలింగో తెలియదు నాకండి. వచ్చి బీభత్సంగా 1 వారం రోజులు కూడా రోజు వచ్చేవారు సార్. దేశ సక్సెస్ అయిందంటే అయిపోయిందండి. కేసులు విత్డ్రా చేశారు. డీజీ నాయక్ గారు, ఎస్పీ గారు ఉన్నారండి. ఎన్టీ రామారావు గారు 10 మంది పోయినా పర్లేదు, ఫైర్ చేయి, నువ్వేం లెటర్ ఇవ్వకో, విత్డ్రా లెటర్ అన్నారండి. సార్ 10 మంది కాదు సార్, 100 పోతారు సార్ ఇక్కడ, మేము కూడా ఉన్నాం సార్, మీరు అలా అనొద్దు తమరు అని రామారావుతో డీటీ నాయక్ గారు చాలా ధైర్యంగా చెప్పారు సార్. మీరు నిరాహార దృష్టి చేసినప్పుడు అవసరమైతే ఫైరింగ్ చేయమన్నారు. అవసరం ఫైర్ చేయమన్నారు. అంటే జనం బీభత్సంగా ఉన్నారని పత్తిపడంతా అని. ఆ రోజు ఫైనల్ మాట్లాడి, ఆ రోజు జిల్లా బంద్ ఇచ్చారని పిలుపుండి బీభత్సంగా ఉంది మాట్లాడి. దేని గురించి దీక్ష చేసింది మీరు అప్పుడు? అప్పుడు ఉత్తరగంచలో చిన్న గొడవ అయింది సార్. అప్పుడు
ఒక పెద్ద ఆయన మీటింగ్లో మాట్లాడుతూ సంపాదించుకుని విదేశాల్లో దాచుకుని ఇక రాజకీయం చేస్తున్నాడయా అని ఆయన టీడీపీలో ఉండేవారు సార్ పెద్ద ఆయన అని ఆరోపణ చేశారు సార్ డయస్ మీద. మీ మీద? నా మీద అండి. చేస్తే ఆయన డయస్ దిగిన వెంటనే ఆ పేరు చెప్పండి సార్, సంపాదించుకున్నవాడు రాజకీయం చేసేవాడు పేరు చెప్పండి అని ఆ ఉత్తరాంధ్ర గ్రామంలో వెంటబడ్డారు సార్. కోపం దిగిపోయి కారు ఎక్కేశారు సార్. కారుకి కూడా వెంటబడ్డారు సార్. కారు కూడా వెంటబడితే ఆయన కోపం వచ్చేసి కారు దిగిపోయి నడిచి వెళ్ళిపోయాడు సార్. అక్కడి నుంచి ఎవరో వచ్చి స్కూటర్ మీద తీసుకెళ్ళిపోయి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు సార్. నైట్ 9 అంతా అవుద్దండి. వాళ్ళని అరెస్ట్ చేసి వచ్చే వరకు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి ఆయన స్టేషన్లో కూర్చున్నాడు సార్. పెద్ద ఆయన కూర్చోట్లో తీసిపోయారు సార్ మా కుర్రోళ్ళని. తీసిపోతే నాకు నైట్ 1 గంట 2 గంటలు ఫోన్ చేశారు సార్, ఇలా తీసిపోయారు సార్ మమ్మల్ని అని అన్నారండి. మరుసటి రోజుని మేము 500-1000 మంది కిలంపూడి నుంచి పత్తిపాడు దాకా నడుచుకుంటూ వెళ్ళండి స్టేషన్కి వెళ్ళాం సార్. నేను మంత్రిగా ఉన్నప్పుడు గోపాలరావు గారిని డిఎస్పీని వేయించాను సార్ పెద్దాపురంలో. పెద్దాపురం గోపాలకృష్ణ గారికి ఆయన ఉండేవారండి. ఆయన కాకినాడ నుంచి ఈయన మార్కాపురం నుంచి ఈయన ఇక్కడ వేయితే కనీసం స్టేషన్లో వచ్చి కూర్చోమని సార్ ఆయన. మీరు డిఎస్పీగా పోస్టింగ్ సార్. అయితే లోపల రానిస్తేనే నేను రిప్రజెంటేషన్ ఇవ్వటం ప్రాబ్లం చెప్తాను, బయట నేను చెప్పనండి, మీరు లోపల రాణించే వరకు బయట కూర్చుంటాను అని చెప్పేసి నేను అప్పుడు ఏమనుకున్నాడో మళ్ళీ ఎవరితో ఫోన్లో మాట్లాడుకున్నాడు సార్. లోపల రమ్మన్నారండి. అయితే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను సార్ ఈ విషయాన్ని అన్నారండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం రాలేదండి, ఈ సంగతి వెంటనే చెప్పాలి, నాకు చెప్పే వరకు కింద కదలు నేను అని చెప్పి బయటే నేను కూర్చున్నాను సార్. నైట్ 10, 11, 12, 1 గంట అయిపోతుందండి. ఈ లోపల ఇంకో డిఎస్పీ వచ్చేస్తారు. కాకినాడలో నేను ఇచ్చాను గోపాలకృష్ణ గారు. అంటే ప్రభుత్వం ఆదేశం అండి, మీరు వెంటనే ఖాళీ చెబితే వాతావరణం మారిపోద్ది, వెంటనే వెళ్ళిపోవాలన్నారండి. ఇటు అంత బెదిరించేస్తున్నాడు మనల్ని. సరే సత్యాగ్రహం అని చెప్పి రిలే ఫాస్టింగ్ పెట్టాం సార్. ఇంకా నైట్ వెంటనే టెంట్లు వేసేసి కూర్చున్నాం. అసలు అనుకోని సంఘటన సార్. అసలు ఆ టెంట్లు హిమాదేశ్లో అనుభవం లేదు సార్ నాకు అసలు. అలాగా ఆ డిఎస్పీ గారు ఇద్దరు నన్ను అలా తయారు చేశారు సార్. సరిగ్గా 5 రోజులు అయిందండి. ఇంకా ఆలపాలని చెప్పట్లేదండి. ఆ రోజు డిటి నాయక్ గారికి నేనంటే కొంచెం అభిమానం అండి, ఎస్పీగా ఉండేవారండి. ఆ రోజు దాసనారాయణరావు వచ్చారండి, పబ్లిక్ అడ్రస్ చేశారండి. రంగా గారు వచ్చారండి విజయవాడ నుంచి, వంగవీటి రంగా గారు, ఆయన అడ్రస్ చేశాడు సార్. చేసిన తర్వాత నేను ఇంకా ఈ లోపల ఏమైందండి, మీటింగ్ అవుతుంటే కాకినాడ డిఎస్పీ గారు మూర్ఖంగా జీప్ వేసుకుని జనంలోకి వచ్చాడు సార్. జనంలోకి వచ్చితే నేను వెంటనే డయాస్ దూకి వచ్చానండి. ఈ జనం జీపు తిరగేస్తున్నారు అన్నమాట అండి, డిఎస్పీని కొడుతున్నారండి జనం. ఇంకా ఆల్ స్టాఫే లోపల తీసిపోయారు సార్. నేను డయాస్ మీదకి వచ్చి ఏమి డిఎస్పీ గారు ఎంతమంది కలిసేస్తారు మీరు, ఏంటి మీ ఉద్దేశం, గోపాలకృష్ణ చీరేసేయండి సార్. డ్యామ్ డూమ్ మీద అన్నాడు, డ్యామ్ డూమ్ నేను అన్నానండి. పోలీస్ స్టేషన్లో ఉండి ఫైటింగ్ అండి, అయ్యా పొరపాటు అయిపోయింది అన్నారండి. సరే జనం అందరూ పోలీస్ స్టేషన్ గోడ ఎక్కేస్తున్నారు లోపలికి వచ్చేనాకండి. మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎస్ఐలు నన్ను గోడ ఎక్కించి ఎత్తుకునండి, సార్ మీ వాళ్ళు ఆపండి సార్ అని చెప్పి, ఇంకా అయితే వీళ్ళ పని ఎలా ఉంది కాబట్టి ఆమె హతేష్ అని చెప్పి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుని డిక్లేర్ చేశాను సార్. డిక్లేర్ చేసిన ఇంకా అక్కడి నుంచి సీరియస్ అయిపోతుంది వాతావరణం రోజుకనండి. అయిపోతుంటే ఇంకా అప్పుడు 6వ రోజు ఉంటానండి, 7వ రోజు గుర్తులేదు నాకండి. బెటాలియన్ దిగిపోయింది మొత్తం, ఒక 5-6 కిలోమీటర్ అవతల పడేశారండి. ఎన్టీ రామారావు తోటి బంధు పిలిపించారు సార్ జిల్లా. రామారావుతో ఎస్పీ గారు మాట్లాడేవాడు సార్, 10 మంది పోయినా పర్వాలేదు మీరు సరెండర్ అవ్వకండి. 10 మంది కాదు సార్. మీరు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు? టీడీపీ రాజీనామా చేసి బయటకు వచ్చేసాను సార్ నేను. రాజీనామా చేశారు, మంత్రికి ఎమ్మెల్యే రాజీనామా చేశాను సార్. బయటకు వచ్చేసిన వెంటనే స్టార్ట్ అయింది సార్ గొడవ. తర్వాత ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ 93లో కాపుల కోసం మీరు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేశారు. పెద్ద సంచలనమైంది అది. ఎందుకు చేశారు అసలు నిరాహార దీక్ష, ఏంటి కారణం? అంటే సార్ అప్పుడు ఈ పత్తిపాడులో చేసి చేసినప్పుడు జనం అందరూ వచ్చారు కదా సార్ నన్ను చూడడాకని. 93లో విజయభాస్కర్ గారు రావులపాలెం మీటింగ్ అండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను సార్. జక్కమూడి రామారావు గారు అమలాపురం వెళ్ళారు సార్. రామ్మోహన్ వెళ్ళి నల్లా సూర్యచంద్రరావు గారు, నల్లా విష్ణు గారు అండి, ఆకుల రామకృష్ణ గారిని, సలా స్వామినాయుడు గారిని మీటింగ్ చేసండి, మనం ముఖ్యమంత్రి విజయభాస్కర్ వస్తున్నారు కాబట్టి కాపుల్ని బీసీలో కలపాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలతోటి మనం ప్రదర్శనగా వెళ్ళాలి అని చెప్పి అక్కడ మీటింగ్ తీర్మానం చేసుకున్నారు సార్. తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం ప్రకారంగా వీళ్ళు కొంచెం బిల్డప్ చేస్తున్నారండి, ప్రోగ్రాం తయారు చేసుకున్నారండి.
ఇప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ సుబ్బారెడ్డి గారు ఉండేవారు సార్. ఆయన కొంచెం స్పీడ్గా ఉండేవారండి. విజయభాస్కర్ రెడ్డి గారు దృష్టికి పెట్టారండి. పిచ్చి చేసాలు అవుతుందని చెప్పి రామ్మోహన్ని అని వార్నింగ్ ఇమ్మన్నారండి. రామ్మోహన్ రావు ఎప్పుడైతే వార్నింగ్ వెళ్ళిపోయిందో రామ్మోహన్ రావు సైలెంట్ అయిపోయారండి. సైలెంట్ అయిపోయి ఆయన అమలాపురం వచ్చేసి సీఎం గారు నమ్మి కోపడుతున్నారు, మీరు ఏం చేయకుండా బాబు వద్దు అన్నారండి. జగన్ రామారావు అండి. వీళ్ళు మమ్మల్ని బయట లాక్కొచ్చిన నువ్వు మళ్ళీ వద్దంటే మానేస్తే మా పరువు ఏమేమి పోవాలా, నువ్వు వచ్చిన రాపని మేము వెళ్తాం అబ్బాయి అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ప్రదర్శనకి వెళ్ళారండి. సూపర్ చెదకొడేసేస్తారండి. ఈ కాపు నాయకులందరూ చెదకొట్టారు జనాన్ని అందరండి. కొట్టేటప్పటికి నేను ఆ మరుసటి రోజుని అప్పుడు కూడా వెళ్ళేస్తాను, నేను దూరంగా ఉన్నానండి, గొడవలుగా ఉన్నాయని. ఆ మరుసటి రోజు కొమరి గారిని కోనసీమ పెళ్లికి వెళ్తున్నాను సార్. ఓ రాజుగారు నన్ను రిజిస్ట్రేషన్ వచ్చి వర్మగారు ఆయన ఏమండి నిన్న చెత్త కొట్టేశారు సార్ కాపుల్ని అది ఇది అని నా బుర్ర శుభ్రం తిప్పిడేశాడు సార్ ఆయన. అరే మనం కష్టం ఉన్నప్పుడు ఆయన చూడడానికి వచ్చారే వీళ్ళందరూ, మనం పలకరించడానికి వెళ్ళటం ధర్మం కదా అని నాలో నేనే అనుకున్నాను. ఎవరితో మాట్లాడలేదు సార్. అప్పటికప్పుడు రావులపల్లి లేదు సార్. ముఖ్యమంత్రిపై మండిపడ్డ ముద్రగడ అని పెద్ద మామూలుగా నా వార్తలు రాయరు సార్ ఎవరును. ఏంటి కాంట్రవర్సీ అని చెప్పి రాయరండి. అది ఎడ్డింగ్ పెట్టి రాసిచ్చారు సార్. ఇంకా అక్కడికి స్టార్ట్ చేశారు సార్. సంవత్సరం 6 మాసాలు ఇల్లు లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, రోడ్డు మీద రైలు పట్టాల మీద నా జీవితం అయిపోయింది సార్. ఎందుకంటే సంవత్సరం 6 మాసాలు తిరిగారు మీరు. మొత్తం ఉద్యమంగా వచ్చా, ఉద్యమంగా వచ్చాను. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానండి అప్ టు చిత్తూరు వరకు వచ్చాను సార్ నేను. తిరిగానండి. తిరిగి రైలు రోకో రాష్ట్ర రోకో 2 నెలలే సార్. సైకిల్ రైలు ఒక 10 రోజులు అండి. దేశ్ అండి. ఈ సైకిల్ రైలు అండర్ గ్రౌండ్ వైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. దేశకి బాగా ఇంకా దిగిపోయిన పూర్తిగానండి. వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు నేను వైఎస్ గారితో ఉండేవాడిని సార్, రాజశేఖర్ గారితో ఉండేవాడినండి. సార్ నన్ను ఇలా పిలుస్తున్నారు సార్. అప్పుడు ఏమైందంటే అయిపోయింది, పరమ చేశాను సార్. రక్తం చిందిన చోటే మళ్ళీ మా కాపులు సమావేశం పెట్టాలా అని వీళ్ళందరూ మనం తీర్మానించుకుని మళ్ళీ రావులపాలెంలో మళ్ళీ మీటింగ్ పెట్టారు సార్. దానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మళ్ళీ నన్ను దింపారండి. ఎట్లాగా అని మా పిల్లి బోసు గారు నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. ఆయన క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, అయినా క్లోజ్గా ఉండేవాళ్ళం సార్. పద్మనాభంగా తప్పదండి వెళ్ళాలి మీరు, మనకేంటూ మనుషులు ఉండాలి కదా, ఏమైనా మమ్మల్ని కాపులేట్ అంటారు తప్ప చెట్టుబజీ లీడర్ అంటారు కదా మిమ్మల్ని అని ఆయన. మరుసటి రోజు నేను రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళానండి. సార్ నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటారు అంటే ఆయన అందరినీ, ఆయన గ్రూప్ ఎమ్మెల్యేస్ అందరినీ ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నగారు కూడా పిలిపించి అందరు ఉన్నారండి. పద్మనాభంగా వెళ్ళండి తప్పదు, మిమ్మల్ని కాపులేట్ అంటారు కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళాను సార్. మీటింగ్కి వెళ్ళిన తండ్రి పరిస్థితి కొంచెం బాగాలేదండి. అప్పుడు రాజీనామా చేయడానికి నేను డిసెంబర్ 25వ తారీఖు డెడ్ టైం పెట్టుకున్నానండి. జక్కమూడి రామ్మోహన్ రావు మాట్లాడే ఉన్నారండి మీటింగ్లోని, ఈ రాజీనామాలతోటే సమస్య పరిష్కారం అయిపోతాయంటే ఒకరోజు ముందు నేను చేసేస్తానని చెప్పేసి ఆయన రామ్మోహన్ రావు జక్కమూడి రామారావు అన్నారండి. మళ్ళీ పత్తా లేదు సార్, మీ మీడియా కూడా అడగలేదు సార్, ఎందుకు చేయలేదు రాజీనామా అడగలేదు సార్. అయ్యా నా చర్మం పలచను కదండి, అయ్యా అడగకపోయినా నేను నా ధర్మం నేను 12 గంటల 1 నిమిషానికి రాజీనామా చేస్తానని చెప్పేసి నేను చెప్పాను సార్. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చాను సార్. సి భద్రరావు గారు స్పీకర్ అండి. పద్మనాభ గారు మీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు సుమా, ఇస్తే రాజకీయాల్లో ఉండకూడదు, నాకు పెద్దగా అవగాహన లేదు సుమండి. తరిమణి నాగిరెడ్డి గారు రాజకీయాలు రానంటే 6 గంటలు 7 గంటలు మాట్లాడారట హౌస్లో, వెళ్ళిపోయారు, అడవిలోకి వెళ్ళిపోయినా. అలాగే మీరు ఇంకా రాకూడదు సుమా అని రూల్స్ పొజిషన్ చెప్పారండి. సరే అవకాశం ఇవ్వని పర్లేదండి, రాజీనామా ఇచ్చేస్తాను, వెంటనే యాక్సెప్ట్ చేశాను సార్. 12 గంటల 1 నిమిషానికి రాజీనామా చేసేయండి, పట్టుకులు ఇచ్చాను. ఒకసారి ఆలోచించుకొని పద్మనాభ దాన్ని అన్ని ఆలోచించుకొని ఇచ్చాను సార్. 12 గంటల 5 నిమిషాలకి రాజీనామా అయిపోయింది సార్. దీనికి రాజీనామా ప్రధాన కారణం ఏంటి? కాపులు బీసీలో కలపాలండి. రాజీనామా చేస్తారు, బీసీలో కలపట్లేదు కాబట్టి రాజీనామా చేస్తారు. బీసీలో పలానా తేదీ లోపల బీసీలో కలపకపోతే రాజీనామా చేస్తానని చెప్పి నేను అల్టిమేట్ ఇచ్చాను సార్. దాని ప్రకారం చేశాను సార్. చేసిన తర్వాత ఇంకా నుంచి రోడ్డు పడ్డాం సార్. ఇంకా రోడ్డు పడి ఇంకా రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు, అయ్యా నిహారదేశాలు అండి రాష్ట్ర వ్యాప్తంగా సార్. ఆ విధంగా అయ్యా గ్రామాల్లో పెద్దలు ఎవరో సహకరించేవారు కాదు సార్ ఉద్యమానికి. ఈ కాపు పెద్దలే చాలామంది కొంచెం వెనకాల ఉండి నొక్కువారు సార్. అత్యంత పేదవాళ్ళు మాత్రం చిన్న చిన్న కుటుంబాలే అండి.
వాళ్ళే ఆదరించేవారు సార్. వాళ్ళు కప్పు కాపీ ఇచ్చేవారు సార్. వాళ్ళు చిన్న కాపట్లోనే మా భోజనం పెట్టేవారు సార్. ఏదో కాపట్లో యజమాను కిల్లికుట్ట యజమాని ఇంట్లోనో ఓ మంచం వేసి పడుకోబెట్టేవారు సార్ మమ్మల్ని. ఇది మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఇదే పరిస్థితి సార్. అంటే పెద్దవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు సహకరించేవారు సార్. ఈ ప్రెస్ అడిగేవారు సార్, ఏమండి ఈ ఊరంతా కాపులే కదా, రిసీవింగ్కి పెద్దగా రాలేదట్టి మెమ్మకి అని నన్ను క్వశ్చన్ చేసేవారు సార్. కొంచెం నలిగిపోయేవాడిని అండి, తప్పదండి దిగాం కదండి, ఇంకా రాలేనండి. ఇంకా అయ్యా వాళ్ళు కోపించకపోయినా నాకు కూడా ఫాలో అయినా అవ్వకపోయినా ఇంకా సైలెంట్ అయిపోయానండి. హాట్ సిటీ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ముద్రగడ గారు, మీరు ఈ కాపు రిజర్వేషన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేశారు. ఆ రోజుల్లోనే సైకిల్ యాత్ర కానీ అక్కడే పల్లెల్లో పనుకుంటూ అందరినీ కదిలిచ్చారు. ఆ తర్వాత మీరు ఈ విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష పెద్ద సంచలనం అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అవునండి. దాని పరిణామం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? కాపుకి న్యాయం జరిగిందా లేదా? విజయభాస్కర్ రెడ్డి గారు టైంలో అయితే సార్ కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం 2 జీవోలు ఇచ్చారు సార్. ఆ రోజు దేశ విరమించమని బీసీలో కలుపుతూ జీవో అన్నది ఆగస్ట్ 31 లోపల జీవో ఇస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సార్. వారు చెప్పిన ప్రకారంగా ఆగస్ట్ 25ని 30 నెంబర్ జీవో ఇచ్చి బీసీలని కాపులను బీసీలో చేరుస్తూ జీవో ఇచ్చి ఇవి ఏ కేటగిరీలో పెట్టాలి అని ఒకటండి, ఆదాయ లిమిట్ ఎంత వరకు పెట్టాలి ఒకటండి. తర్వాత 2-3 పాయింట్ల మీద కమిషన్ రిపోర్ట్ అడిగారు సార్ పుట్టుస్వామి గారిని. అడిగితే పుట్టుస్వామి గారు గవర్నమెంట్కి ఇంటర్వ్యూ రిపోర్టు అడిగే అధికారం చట్టంలో లేదండి, నేను ఫైనల్ చేసి పంపిస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అనుకుంటానండి. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారే ఇంటర్వ్యూ రిపోర్టు కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి అధికారం కల్పించుకుంటూ ఆర్డినెన్స్ నెంబర్ 20 ఇచ్చారు సార్. ఆ రోజుల్లో 94 అనుకుంటా 93 అండి. ఇస్తే అనుకోకుండా కూడా ఎలక్షన్స్ అవటం, అది ఆర్డినెన్స్ చట్టం అవ్వలేదు సార్. అయితే విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో 30 మీద స్టే రావడం జరిగింది సార్. ఆనాటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పాత్రధారి సార్. ఇప్పుడు జీవో నంబర్ 30 విజయభాస్కర్ రెడ్డి గారి పిల్లలు ఇచ్చారండి. ఎందుకంటే అమలు కాలేదంటారు కారణం? అది తర్వాత ఏమైందంటే విజయభాస్కర్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత జీవో ఇచ్చారు, కాపులందరూ అటే బెండ్ అయిపోతారమ్మో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆయన చేత హైకోర్టు రిట్ వేయించారు సార్. చంద్రబాబు గారు కాపుల జీవో మీద రిట్ వేయించారు సార్. కాపుల పెద్దలందరూ కూడా వెళ్ళి కలిసేసారు బాబు గారిని. కలిసి అయ్యా మాకు న్యాయం చేసి పెట్టండి, మీరు అడ్డు రావద్దు దయచేసి అంటే అలాగే అన్నారండి. రిట్ వేయించారు సార్. స్టే వచ్చింది సార్. స్టే వచ్చిందో 95లో అనుకుంటాను సార్. ఫుల్ బెంచి తీర్పిచ్చింది సార్. ఏం తీర్పిచ్చింది? అది పూర్తిగా వివరాలు నాకు లేవు కానండి. గవర్నమెంట్కి జీవో ఇచ్చే అధికారం ఉంది, జీవో మంచి టైంలో ఇచ్చారు, ఆక్షేపణ లేదని చెప్పేసి ఫుల్ బెంచి తీర్పు ఇవ్వటం అండి. దాని మీద మళ్ళీ ఎవరైతే రిట్ చేశారో వారు అప్పులకి వెళ్ళకపోవటం తోటి ఈ జీవో లైవ్లో ఉన్నట్టే నేను భావిస్తా ఉన్నాను సార్. దాని ఎందుకు ఇప్పుడు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన ఎందుకని ఆ జీవోని అమలు చేయట్లేదు? కారణం ఏమైంది? ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టడం లేదు సార్. ఎందుకనండి అసలు? కాపులంటే లీడర్లు ఉన్నారు ఏంటి అసలు? అంటే చులకన భావం ఎక్కువ సార్ కాపులంటేని. కొంచెం ఆవేశపరులని, వీళ్ళకి కొంచెం స్టేటస్ వస్తే పట్టుకోలేమని సంథింగ్ ఒక భావం అనుకుంటాను సార్. అంచేత వీళ్ళని అణగదొక్కాలనే ఆలోచన అన్ని పార్టీలకి ఉంటుందని అనుకుంటున్నాను సార్. టైం వచ్చినప్పుడు మాత్రం కాపులు ఓట్లు కావాలండి. కానీ కాపులకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పెద్దవాళ్ళందరూ కలిసిపోయి ఇది అమలు చేయకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోపయ్య గారి గారు సార్. ఆ రీత్యా కూడా ఉండిపోయి ఉంటుంది అనుకుంటున్నానండి. 95 నుంచి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది సార్. జీవో హైకోర్టు పుల్ బెంచ్ ఇచ్చిన తర్వాత అది అప్పీల్కి వెళ్ళి ఉంటే లైవ్లో ఉందా లేదో అనుకుందామండి. లైవ్లో ఉంది సార్. ఫుల్ బెంచ్ తీర్పు తర్వాత ఎవరు అప్పీల్కి వెళ్ళలేదు సార్.
ఇటు ప్రభుత్వం వెళ్ళడానికి ప్రభుత్వం జీవో కాబట్టి ప్రభుత్వం వెళ్ళలేదండి. మరి దాని మీద కంటెంప్ట్ కోర్టు ఎందుకు వేయట్లేదు మీ నాయకులు, అసలు కాపు నాయకులు? ఇంకా నాయకులు అంటే అప్పుడు ఏమైందంటే సార్, విజయభాస్కర్ గారికి జీవో ఇచ్చిన తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవ్వలేదు సార్. దాని మీద ఆ పార్టీ రీత్యా వాళ్ళు పట్టించుకోలేదు సార్. నేను కూడా ఓడిపోయాను సార్. అప్పుడు ఓడిపోవటం వల్ల ఇంకా అప్పట్లో అధికారంలో వచ్చిన గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ జీవో మీద ఫైట్ చేసి ఉండాలి సార్. నేను జీవో ప్రభుత్వం చేత ఇప్పించానండి. ప్రభుత్వం నష్టపోయింది, నేను నష్టపోయానండి. నాకు కూడా వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నష్టపోయారు సార్ ఆ సంఘటనకండి. దాని మీద మేము ఎవరం కూడా మళ్ళీ మేము బయట పెట్టలేకపోయాం సార్. ఇది గెలిచిన ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు, శాసన ఎంపీలు చేసి ఉండాలి సార్. చేయకపోవటం అనేది నాకు వాళ్ళు ఆ రోజుల్లో వచ్చినట్టుగానే ఇప్పుడు సామాన్య కాపులు అందరూ కూడా చాలా గ్రామాల్లో ముద్రగడ గారు లాంటి ఉద్యమం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ అందరూ ఒక వేవ్ లాగా మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అంటే ఆ రోజు కూడా నేను నాయకత్వం వహించలేదు సార్. నాయకత్వం వహించింది నల్లా సుచంద్రరావు గారు, రాష్ట్ర కాపు పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకున్నారు సార్. నేను వారికి మద్దతు పలికాను సార్. ఈరోజు నిలబడి పెద్దలు కార్యక్రమం చేసుకుంటే నా ఆశీస్సులు, నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది సార్. ఇందులో కూడా చెప్పాను సార్, నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను సార్. ఇది బీసీలు కోట తగ్గించి కాపులకి ఇవ్వమని చెప్పట్లేదండి. బీసీలు తినే అన్నం తీసేసి వీళ్ళు పెట్టమంటలేదు. అలాగే ఏ ఇతర కులాలు కోటాను తగ్గించమంటలేదండి. వారి కోటాల పోను మిగిలిన దాంట్లోనే ఈ కాపులకి బీసీగా గుర్తించి వీళ్ళకు కొంత పర్సంటేజ్ ఫిక్స్ చేయమని అడుగుతుంది తప్ప బీసీల నోట్లో అన్నం తీసేయమని చెప్పట్లేదు. వారు అనుభవించే సుఖాలను కూడా తీసేయమని చెప్పట్లేదు సార్. అయితేనంటే ఇప్పుడు కాపులకి ప్రధానంగా గతంలో అంటే ఇప్పుడు వంగవీటి మోహన్ గారి హత్య కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టుగా జీవో నంబర్ 30ని వ్యతిరేకించిన చంద్రబాబు నిజంగానే అసలు ఈ అమలు చేస్తాడని నమ్మకం ఉందంటారా? మీరు వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. గత పరిణామాలు చూసుకుంటే అందరూ వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ అమలు చేయగలరా అన్న నమ్మకం మీకు ఉందా లేదా? అంటే మనం అడగటం బట్టి ఉంటుంది సార్. మన మంత్రులు ఇప్పుడు 5 మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అడుగుతానే ఉన్నారు కదా రోజు. మంత్రులను మనం బలవంతం చేయడం సబ్బు కూడా కాదు సార్. నేనైతే చేయనండి. అది ప్రజలు చేయాలి తప్ప, ప్రజలు వాళ్ళు ఆలోచించుకోవాలి తప్పండి. నేను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇందులోకి నేను నా ఆలోచన వేరేగా ఉంటాయండి, వారి ఆలోచన వేరేగా ఉంటాయి. నా ఆలోచన ప్రకారం వారికి నేనేం సాయం పడలేదు. సాయపడినప్పుడు వారిని నా ఆలోచనగా రమ్మని చెప్పడం బాగోదండి. సరే, ప్రజలకి మీరు ఇచ్చే సూచన, ఎందుకంటే సామాన్య కాపులు ఈ రోజున గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో 30 సంవత్సరాలుగా కాపులు అక్కడ బీసీలుగా చెల్లమని అవుతారు. ఒక గ్రామంలో గత 30 సంవత్సరాలు అయ్యా వాళ్ళని గత ప్రభుత్వం తీసేసింది ఉన్న బీసీల నుంచి. అయ్యా వాళ్ళు ఏం చేయాల్సిన, వాళ్ళు మేము చేయాల్సిన పరిస్థితి మా నాయకుడు ఎవరని ఎదుగుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సామాన్య కాపులకి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? బీసీ స్టేటస్ సాధించుకోవడానికి లోకల్ లీడర్స్తో మాట్లాడుకోనండి. ఏదైనా పెద్ద విషయాలు వచ్చినప్పుడు నాకుతో మాట్లాడితే నేను కూడా నా చేతన సలహా ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం ఉండదు సార్. గ్రామంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో, ఆ డివిజన్లోనో ఆ పరిసరాల పెద్దలతో మాట్లాడుకోనండి, మంచి చెడ్డ డిస్కస్ చేసుకొని అప్పుడు నన్ను సలహా అడిగితే నేను సలహా ఇవ్వడానికి వారు సహకారంగా ఉన్నాకి నాకేం అభ్యంతరం ఉండదు సార్. ఇప్పుడు ఈ కాపు రిజర్వేషన్లో పక్కన పెట్టి కాపు అధికారులు అనేక మంది జిల్లా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, రకరకాల పెద్ద పెద్ద పోస్టుల్లో ఈ కాపుల ఓట్లతోనే గద్దెనెక్కిన ప్రభుత్వం కాపు అధికారులకు అన్యాయం చేస్తుంది పోస్టింగ్ విషయంలో చాలామంది అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ప్రభుత్వంలో కాపు జాతిలో ఒక అవినీతి పరులు ఉన్నట్టుగాను, ఏ ఇతర జాతుల్లో అవినీతి పరులు లేనట్టుగాను ట్రీట్ చేస్తున్నారండి. వింటున్నాను. అది మన గౌరవ శాసనసభ్యులు, మంత్రులు దృష్టి పెట్టాలి దాని మీద. అయ్యా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి, ఇది మంచిది కాదా, ఎందుకు వీళ్ళ మీద చెడు ముద్ర వేసి పక్కదో హేతనం, బూడికదో దనేతనం అన్నది వాళ్ళు ఆలోచించుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన పూచి వారిదని నేను భావిస్తా ఉన్నానండి. ముద్రగడ గారు, మీరు రాజకీయాల్లో కానీ ఉద్యమాల్లో కానీ చాలా దూకుడుగా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా రామారావు గారి మీద మీరు ఆ రోజు ఆయన అనవసరంగా మీ మీద అన్నప్పుడు ఆయన పెద్ద పెద్ద గారిచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఏమైంది? రామారావు గారు అసలు మిమ్మల్ని ఎప్పుడన్నా మాట్లాడారా?
తర్వాత రామారావు అయిపోయిన తర్వాత అండి మరుసటి రోజు ఉదయం నేను ట్రైన్కి వెళ్ళిపోయానండి. ఆ నైట్ 12 గంటలకు ఏదో రామారావు అన్ని జిల్లాల నుంచి నా మీద కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి రిపోర్ట్స్ కాల్ఫర్ చేశారు సార్. రామారావు డ్రైన్ రిపోర్ట్ చేయమగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మేమేం ఇవ్వలేదు సార్. ఆయన క్యారేజ్ ఆయన కొనుక్కున్నాడు సార్. ఆయన క్యారేజ్ డబ్బులు కూడా ఆయన ఇచ్చుకున్నాడు సార్. ఒక రూమ్ అంటే మేము గెస్ట్ హౌస్ అంటే ప్రొవైడ్ చేసాం తప్ప ఆయన కూడా ఆయన పోచుకున్నాం అని చెప్పేసి వారు చెప్పడంతో రామారావు రిలైజ్ అయ్యండి ఎటువంటి కరప్షన్ ఎలిగేషన్ లేవు ఈ అబ్బాయి మీద అని చెప్పి వెంటనే కార్ ఇచ్చి ఎమ్మెల్యే కూడా పంపించారట ఆయన. నైట్ 11, 12 తెలియదు నాకండి. తీసిరండి బ్రదర్ని మనం అనాసంగా అన్నాం అని చెప్పి వారు రిలైజ్ అయ్యి పంపితే అప్పటికి నేను ట్రైన్ ఎక్కేసాను సార్. ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ దిగేటప్పటికి రామారావు ఫోన్ అండి. ఉపేంద్ర గారు భాస్కర్ రావు ఎవరు కలిపారు నాకు గుర్తులేదు నాకండి. సీఎం గారు మాట్లాడతారంటే సార్ సీఎం గారు మా అవినీతి మైలండి మాది, మా అవినీతి మైలంతో మాడితే మీరు మైలు కూడా పోతారు సార్, ఫోన్ పెట్టేయండి సార్ అన్నాను. అయ్యా అలా 3 సార్లు రామారావు రెట్టించారండి. 3 సార్లు కూడా నేను వద్దు సార్ మాతో మాట్లాడకండి. రామారావు గారు మీకు ఫోన్ చేసినా మీరు మాట్లాడలేదు సార్ 3 సార్లు అప్పుడు. అయ్యా తర్వాత రామారావు క్రైసిస్లో పడ్డారండి. నా దగ్గర భాస్కర్ గొడవ వచ్చినప్పటికి నా అంతా నన్ను భాస్కర్ కవర్ చేశారండి. నేను వెళ్ళలేదండి. ఎవరైతే నన్ను ఈ పార్టీలో తీసుకొచ్చారో ఏ జెండా కింద అయితే నేను వారికే సపోర్ట్గా ఉంటానండి. రానని చెప్పి రామారావు దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి లేచి కాగలించుకొని బ్రదర్ సారీ బ్రదర్ నేను పొరపాటు చేశాను, తప్పుడు సమాచారంతో నిందేశని చెప్పేసి ఆయన పశ్చాత్తపడ్డారు సార్. సరే అని చెప్పేసి క్యాంప్కి రమ్మన్నారు ఢిల్లీ అండి. ఢిల్లీ రమ్మంటే నేను ఢిల్లీ కూడా క్యాంపులు రాను సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఓటేయడానికి, తప్ప నేను క్యాంపుల్లో ఉన్నాను సార్. నేను లేదు మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసిపోతాను సార్, మీకు కావాల్సిన రాజీనామా చేస్తాను సార్ అని చెప్పడంతో జైల్ సింగ్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడికి వెళ్ళి వచ్చి తిరిగానండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు సార్ రామారావు. జైలు సింగ్ దగ్గర అందరూ ప్రదర్శన అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసాను సార్. మళ్ళీ మధ్యలో ఒకసారి అలా అని చెప్పడానికి మైసూరు వెళ్ళాను సార్. అక్కడ రోజు ఉన్నాను సార్. వచ్చేసేసి ఇక్కడ ఉండిపోయాను సార్. అందరూ క్యాంపులో ఉన్నారు సార్, నేను ఒక్కడిని తప్ప. మా మిగతా ఎమ్మెల్యేస్ నా శత్రువులు గోవాలండి, అతను ఒకటేనా నిజాతిపరుడు, మీరు దొంగలమా అని ఇంకా నానా బేబచ్చోనండి. ఏవైనా సరే నేను క్యాంపులు రానండి అయ్యా, నా అంతా నేను వచ్చాను అని చెప్పి అన్నానంటే మొత్తం మీద రామారావు మన అధికారులకు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత 84లో మంత్రులు ఎవరికి ఇద్దాం బ్రదర్ మీ జిల్లా నుంచి అని 1-to-1 ఎంట్రీ చేస్తున్నారండి. సార్ శవాల మీద డబ్బులు ఎరుకునేలా ఉన్నారు సార్ మన ఎమ్మెల్యేస్, నాకు తెలియదు, మీరు నాలెడ్జ్ లేదండి, సడన్గా అడిగారు మటనైనా ఉన్నది చెప్పేశాను సార్. శవాల మీద డబ్బులు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు సార్, ఇక్కడ వాతావరణం రద్దు చేసాను సార్ అసెంబ్లీ అన్నానండి. నాకు నేను చెప్పేంత వాడిని కాదండి, ఊతపదంగా చెప్పేశాను సార్. ఆయన ఆలోచన ఉండొచ్చు మనకు తెలియదు నాకండి, రద్దు చేశాను సార్ అన్నానండి. సరే బ్రదర్ అన్నారండి. మిగతా అందరూ అడిగారండి, అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోయాను సార్. మంత్రివర్గం 12 మందిని మంత్రులు చేసుకుంటున్నారు సార్. మళ్ళీ అందరూ నా పేరు కమర్షియల్ ట్యాక్సెస్ క్యాబినెట్ మినిస్టర్గా రాసేసి రమ్మని ఫోన్ చేశారు సార్. నాకు వద్దన్నయ్య మంత్రి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పటికే ట్రైన్ పడి చెప్పి గొడవ పడ్డానండి, ఇంట్రెస్ట్ లేదంటే మొత్తానికి ఆ రోజు రావడం మానేశానండి. ఫోను ఏదో వంకతోటి రావడం మానేశాను. మరుసటి రోజు దగ్గుబడి వెంకటేశ్వర గారు నన్ను పీక్ తాడేసి తీసామన్నాడండి. ఈ బొడ్డు బస్ రామారావు వాళ్ళు వెళ్ళి నన్ను తీసుకొచ్చారు సార్. వచ్చిన తర్వాత రామారావు మంచి సీరియస్గా ఉన్నారన్నమాట అండి. పద్మనాభం నువ్వేం మాట్లాడకమ్మా, అప్పుడు గవర్నర్ గారు క్యాంప్ వెళ్ళిపోయాడు సార్. ప్రమాణ స్వీకారం అయిపోయినా వెళ్ళిపోయారు అన్నమాట అండి. 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు సార్. 12వ నేనండి, వెళ్ళలేదు సార్. కోపం వచ్చేసింది రామారావుకి, ఏంటి నా కొడుకు రాజీనామా ఉపసంహరించుకోడు ట్రైన్ పడి చేయమని రాజీనామా చేశాను కదండి, ఉపసంహరించుకోమని చాలా ప్రయత్నం చేసేసారు, చాలా ప్రశ్న ఇచ్చారు సార్. నా వద్దన్నానండి. అయ్యా రేపు పొద్దున మళ్ళీ నన్ను బలపసం చేస్తారు, వద్దన్నానండి. ఇటు ఆ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేస్తే కానీ రానన్నాడు. ఈరోజు మంత్రిత్వ కూడా రానండి, ఈ పిచ్చి కొడుకు ఎక్కడ ఏంటని ఈ పొగరెట్టని చెప్పేసి రామారావు కోపం అండి. దగ్గుబడంగా సార్ అన్నారంటే అతను నువ్వు ఫోన్ అందింది ఏం చెప్పొద్దు, నువ్వు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ సార్ అని చెప్పే అన్నారండి. ఏం బ్రదర్ ఏమైపోయారు రాలేదు నిన్న అన్నారు. సరిగ్గా ఫోన్ మెసేజ్ సరిగ్గా నాకు లేదండి అని చెప్పేసాను. సరే గవర్నర్గా వారంలో వస్తారు మంచి ఎదిరిగిన ప్రమాణ స్వీకారం అని అన్నారు. బతికి జవాబు బయటకు వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వారం రోజులకి రద్దు చేసేసారు అసెంబ్లీ.
కేటే గవర్నమెంట్ అయిపోయింది సార్. ఉమ్, ఇంకొక వెళ్ళలేదండి. మళ్ళీ 85 మళ్ళీ వచ్చిందండి ఎలక్షన్. ఉమ్, వెళ్ళేసి టికెట్కి వస్తున్నాను. ఉమ్, హైదరాబాద్ వచ్చానండి. వస్తే ఆయనే కోబెట్టండి నైట్ 11 గంటలకి ఫోటో దించుకోమని అప్పటికప్పుడు బీఫార్ ఇచ్చారు సార్. ఉమ్, మళ్ళీ మంత్రి ఇస్తారని చెప్పేసండి. దొరుకుని కాదు సార్ నేను. ఉమ్. అందరూ ఏంటి అందరూ ఏమో మంత్రి కోసం బయలుదేరి చేస్తే నాకు మీరు ఇంట్రెస్ట్ లేదు సార్ అసలు. నాకు ఎందుకనంటారు మీరు అట్లా? ఏమో సార్ ఆ పిచ్చి లేదు సార్. ఏదో జనంతో నిచ్చి ఉండాలని కోరిక తప్పండి. మంత్రిగా ఉంటే దూరంగా ఉంటానేమో, ఉపయోగపడతానో పడలేనా అని ఒక అనుమానం నాకండి. మీరు డిఫరెంట్ నాయకుడు లాగా ఉన్నారు మీరు అసలు. అసలు దరిదాపు వెళ్ళలేదు సార్. ఆ, సరోవర్ ఒక రోజు ఉండివ్వండి సార్, సంపూర్ణ హోటల్ ఒక రోజు ఉండివ్వండి సార్, అన్నపూర్ణ ఒక ఇలా మారుతా ఉండివ్వండి సార్. ఏదో మంత్రి పదవి ఇస్తారేమో ఇస్తారేమో పట్టుకుంటారేమో చెప్పేసింది. ఎవరికి అంకిపోను కాదు సార్. మొత్తానికి పట్టుకున్నారు సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. రామారావు సీఎం గారు రమ్మన్నా తీసుకెళ్ళారు సార్. రామారావు గారు అన్ని గుర్తుపెట్టుకునింది. ఆ రోజు కుర్చీ తన్నేటువంటి ఉమ్, ఇంక ఏకవచనంలో సీఎం ముఖ్యమంత్రి బాబు రామారావు గారిని పిలవటం ఇవన్నీ గుర్తుపెట్టుకునండి. బ్రదర్ నీ ఆనెస్టీకి మెచ్చిస్తున్నాను బ్రదర్. నేను ఉమ్, నీకన్నా మేధావులు ఉన్నారు, నీకన్నా పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు, కానీ నీ ఆనెస్టీ మెచ్చిస్తున్నాను బ్రదర్. ఇక్కడి నుంచి నాకు ఏమీ ఇబ్బంది కలగజేయకోసమా. ఉమ్, నేను ఎంతోమందితో మాట్లాడుతుంటాను రోజును. మధ్యలో ఎవడో వచ్చి నన్ను బాధ పెడుతుంటాడు, చిరాకు పడతాను, కోపపడతాను. ఆ తర్వాత మీరు వస్తారు, అదే కోపం మేమే వచ్చేస్తుంది. ఉమ్, బ్రదర్ మిమ్మల్ని అనాలని మిమ్మల్ని ఇంకో రకంగా కావచ్చమ్మా. మీ ఇటువంటి ఇబ్బందులు నాకు లేకుండా చేస్తానంటేనే మంత్రివర్గం తీసుకుంటాను నేను. ఇవి ఓకేనా, తీసుకుంటారా ఉండరా అని అడిగారండి. ఉమ్, సరే మీ ఇష్టం సార్. బయట దగ్గర ఎక్కడ సార్ బ్రీఫింగ్ ఇస్తారు నాకు, ఉమ్, తీసుకోమని నేను ఏమన్నా మాట్లాడుకో అని. సరే సంతకం పెట్టించుకున్నారండి మంత్రివర్గంలో చేరనాకి. అప్పుడు మళ్ళీ నన్ను కాలేజ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఎక్సైజ్ ఇచ్చారన్నమాట అండి. అప్పుడు మా బొడ్డు భాస్కరరావు అన్నారు, బాబు ఎక్సైజ్ అంటే తెలంగాణలో మించి ఇప్పుడు బయట రాలేదు ఆంధ్రాకి, నీకే ఇచ్చారు, అది ఆనెస్ట్ వాళ్ళకి ఇస్తారంట. నాకు తెలియదు, పెద్ద అసలు అవగాహన లేదు సబ్జెక్ట్ నాకు అసలు. ఆనెస్ట్ వాళ్ళకి ఇస్తారంట అని భాస్కరరావు చెప్పండి. ఏంటంటే సార్ రామారావు గారి వల్ల ఎక్సైజ్ పోర్ట్ఫోలియో వల్ల నేను బాగా ప్లస్ అయ్యాను సార్. ఏ మాటకి ఆ మాట నన్ను దూషించవచ్చు, వేరే వచ్చు కానండి, ప్లస్ అయ్యాను సార్. ఎక్సైజ్ పోర్ట్ఫోలియో చేయటం అంటే సార్ అయ్యా అగ్గియండి అయ్యా. తర్వాత అండి రామారావు నన్ను బాధ పెట్టేస్తాను. నన్ను రాజీనామా చేసిన తర్వాత అండి చెత్తకొడేసాడు సార్. నన్ను పట్టుకుంటుంది. నా ఇల్లు కరెంట్ తీసేసారు, మా సినిమా కరెంట్ తీసేసారు, కాకినా సినిమా కరెంట్ తీసేసారు, రైస్ మిల్ కరెంట్ తీసేసారు. మేమే అంత కోపం ఏంటి? రాజీనామా నేను యాక్సెప్ట్ వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తే ఇంకా సేమ్ డే ఇల్లు ఖాళీ అయిపోతుంది సార్. ఇంక ఇల్లు ఉండదండి. ఇంకా అందరూ నెలల తరబడి అడుగుతారు సార్ ఇల్లు మంత్రి బంగ్లాలో. సేమ్ డే ఖాళీ చేస్తాను సార్ నేను. ఒక్క నిమిషం ఉన్నాను సార్ నేను. అంటే మీ మీద కక్షతో ఇవన్నీ కట్ చేశాడు కరెంట్. అంటే నేను బకే ఉన్నాను సార్. అది ఎంత రోజు ఇదే బాధ కదండి, సంపాదన లేదండి, బకే ఉన్నాను సార్. మీరు దానికి నిరాదీక్ష చేసినట్టు మీరు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత అండి అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండి. అయితే ఈ గొడవలో నుండి రామారావు కోపం వచ్చేసేసండి అయ్యా. ఈ లోపల కిలంపుల్లో సినిమా పడింది సార్. మా దాంట్లో చిరంజీవి సినిమా ఆడాము సార్. అవతల బాలకృష్ణ గారు సినిమా వేశారు సార్ అవతల. ఇంక నేను హాల్లో కూర్చున్నాను సార్, ఏదో పిచ్చబట్టి మాట్లాడుతున్నానండి. మాట్లాడుతుంటే సరదాగా అంటే ఆ సినిమా తీసిందా, మా సినిమా తీయండి అబ్బాయి అన్నాను నేనండి. అంటల్లో మా ఊళ్ళో పిచ్చి నుంచి చేస్తారు. పిచ్చి నుంచి వస్తే టెన్షన్ పెరిగిపోయింది సార్ ఊళ్ళో. టెన్షన్ పెరిగిపోతే అదేమో 2-3 వారాల కలెక్షన్ పడిపోయింది సార్. మాకు రోజు ప్రెస్టేజ్ వచ్చేసింది సార్. ఆ సినిమా తీసిన తర్వాత అమ్మాయికి 3 అత్తకి 3 సినిమా నేను వేసానండి. వాళ్ళ ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య వాళ్ళు వేశారు సార్. ఇంకా అక్కడి నుంచి రామారావు గారు మా ఆపోజిషన్ థియేటర్ అయినా సీఎంగా చెప్పేసేవాడు సార్. చెప్పేస్తుంటే ఎంఆర్ఓ వచ్చి ఏమండి సినిమా తీసేయమంటున్నారు కలెక్టర్ గారు, జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్ గారు అన్నప్పుడు. చిరంజీవి సినిమా తీసేయమంటున్నారండి. మేము తీసిన తర్వాత ఆయన తీద్దాం చూస్తున్నాడు సార్. ఆ సినిమా తీసిన తర్వాత నా సినిమా తీయాలి నేను చూస్తున్నాను సార్. అంటే ఎందుకు మూసాలంటే లేదు సార్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఊళ్ళో, చాలా చికాగా ఉందన్నారు, కలెక్టర్ గారు మూసామన్నారు. ఏమండి సినిమాలో యాక్ట్ చేయడం అనిపించేయండి చిరంజీవిని బాలకృష్ణ గారిని. ఎన్టీ రామారావు యాక్ట్ చేయలేదా, నాగేశ్వరరావు యాక్ట్ చేయలేదా, ఆ సినిమాలు 100 రోజులు 50 రోజులు ఆడలేదా, అప్పుడు లేని లాంటి ప్రాబ్లం మాకు వచ్చిందా, ఎడ్ల బంధాలు ఆటలేదా, ప్యాకెట్ ఆటలేదా, గుర్ర బంధాలు ఆటలేదా, ఆటలు లాంటి ప్రాబ్లం లేదా అని నేను గట్టిగా టచ్ చేశానండి. లేదు సీల్ వేసేయమన్నారు సార్ అన్నాడండి.
సీల్ అయితే సీల్ బతకూడేస్తానండి. ఆ. నేను కోర్టు కడగలను, సీల్ బతకూడేస్తాను అంటే బాలకృష్ణ సినిమాకేమో ఆడొచ్చు, ఆడొచ్చండి. చిరంజీవి అంటే సినిమా అంటే ఆపేయాలి. మా సినిమా ఆపేసేసి పరిస్థితి తీసేద్దాం చూస్తున్నాడు సార్ ఆయన. అదే అదే అంటే ఆడొచ్చని కాదండి, ఆ సినిమా ఆడమని కాదండి, ముందు తీసేయాలి, ముందు తీసేయాలి సార్, ప్రెస్టేజ్ కోసం. ప్రెస్టేజ్ కోసం అండి. ఉమ్. గొడవ చేస్తున్నారండి. అలాగా అయిపోయిందండి. ఆర్డీఓ నెక్స్ట్ ఆర్డీఓ కోర్టు వచ్చిందండి. ఆర్డీఓ కూడా సేమ్ డైలాగ్ చెప్పేశాను సార్. కలెక్టర్ గారు బోలే ఉన్నారు మమ్మల్ని రమ్మనండి. నేను రాను ఆఫీసుల కడని మా మీద పంపుతాను చెప్పి మా మీద సత్యనారాయణ పంపించాను సార్. పంపిస్తే చాలా చికాకు ఉంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసింది, మీరు సినిమా తీసేయాలన్న. మా మీద ఫోన్ మాట్లాడితే నేను సినిమా తీయని చెప్పండి, నాకు ఇంకా చాలా లాస్ ఉంది సినిమా, చాలా కలెక్షన్ రావాలి నాకు అని చెప్పి నేను ఫోన్లో చెప్పమన్నాను. లేదైతే సీల్ వేస్తానని చెప్పమన్నారండి. సీల్ బతకూడేస్తాను చెప్పండి, నేను ఏం చేస్తున్నా చేసుకోమని చెప్పండి, కోర్టు కూడా వెళ్ళను, ఏమవుతుంది అది అవుద్ది అని చెప్పి వచ్చే మేనేజర్ అన్నానండి. వచ్చేసారండి. 50 రోజు వచ్చేసింది సార్ సినిమా. ఇలా ఆడతా పాడితే 50 రోజు వచ్చేసింది సార్. నాకు ఎక్కడి నుంచి అండి, గుంటూరు జిల్లా నుంచి విజయనగరం జిల్లా వరకు సినిమాకి జనం, రోజు జనం అండి. ఇది కిర్లంపూడి సినిమా, ఇది మామూలు విషయం కాదు. బస్సు మీద వచ్చేసేవారు సార్, వ్యాన్ల మీద వచ్చేసేవారు సార్, సపోర్ట్ కోసం, మోరల్ సపోర్ట్ కోసం నాకండి. ఆ సినిమా అంతా చూసేవారు కదా సార్, ఓన్లీ సాంగ్ చూసి బయటకు వచ్చినవారు సార్. అవతల సినిమా ఏకలు దోకునేవారు సార్ పాపం అవతల వాళ్ళు. 50 రోజు చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నానండి. ఏమో మన సీఎం గారు ఫోన్ చేసి వెళ్ళొద్దంటే నేను అబాస్ పాలైపోవాలని చెప్పేసి అండి ఆఖరి నిమిషంలో డ్రాప్ అయిపోయాను సార్. ఇప్పుడు ముద్రగడ గారు చెప్పేస్తాను. డ్రాప్ అయిపోయిన తర్వాత అప్పుడు రామారావు చిరంజీవి ఫోన్ చేశారండి. బ్రదర్ కిర్లంపూడిలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్రింట్ తెప్పించే బ్రదర్ అన్నారటండి. ఆయన వెంటనే ఆఫీస్ ఫోన్ చేసి ప్రింట్ ఇచ్చేమన్నారండి. ప్రింట్ అగ్గడెత్తాను సమ్మా, పెట్రోల్ పోసి అగ్గడెత్తాను, పిచ్చి పిచ్చాస వేయకండి, మేము మీకోసం కొట్టి చేస్తుంటే మీ ప్రింట్ పట్టిపోతారు, మీరు పెట్రోల్ డబ్బా రెడీ పెట్టేశాను సార్, క్యాబిన్లో పెట్రోల్ డబ్బా అగ్గిపోయి రెడీ పెట్టేశాను సార్, ఎప్పుడన్నా వచ్చి పట్టిపోతే మాత్రం అగ్గిపోయి వేస్తాం, పోలీసు బందోబస్తు వచ్చని అని చెప్పి మెంటల్కి ప్రిపేర్ అయిపోయింది సార్. ఇన్ని బాధలు సార్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం మీరు ఫైట్ చేస్తుంటే ఆయన డబ్బా తీసుకుపోతాడటండి. ఇంకా 50 రోజు మిడ్ నైట్ షో జనం ఇమ్మని జనం ప్రశ్నండి. మిడ్ నైట్ షో వేయడానికి లేదన్నాడండి. నీ ఇష్టం వచ్చిన కేసు రాసుకో, మిడ్ నైట్ షో వేసి తీరుతాను, జనం ఉన్నంత సేపు షోలు వేస్తాను, ఇంక పర్మిషన్ లేదు ఇంకా అని బండగాడేసాం సార్. 70 రోజు వచ్చింది సార్. 70 రోజు వచ్చినప్పటికి అవతల థియేటర్లో భారీ ఎత్తున చేద్దామని చెప్పి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి లెటర్ రాయించమన్నాడు సార్, అవతల థియేటర్ వేసమని. అయ్యా గ్రామంతో స్టేట్కి వెళ్ళిపోయింది సార్. ఈ లోపల ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్, అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ అండి. ఇంకా 30 రోజులు సినిమా ఫ్రీగా చూపించాను సార్ జనానికి. మా సినిమా 100 రోజులు ఆడిసాను సార్, గెలిచేసాను సార్ ఎమ్మెల్యే. ఆయన ఓడిపోయి అప్పుడు ఆ సినిమా తీసిన తర్వాత అండి 2 రోజులు ఎక్కువ ఆడి నేను తీశాను సార్. అదేనండి ముద్రగడ గారు, మీరు చిరంజీవి గారి సినిమాని ఆ రోజుల్లో ఇంత ప్రెస్టేజ్గా 100 రోజుల పైన ఆడిచ్చారు. కనీసం 100 రోజులు ఆడిచ్చిన చిరంజీవి గారు ఎప్పుడన్నా మిమ్మల్ని ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు? ఎప్పుడు లేదండి, నోచుకోలేదు. నా కోసం మీరు ఎంత ప్రెస్టేజ్గా ఆడించారని నోచుకోలేదు సార్. ఏనాడు లేదు. రామారావు గారు బ్రదర్ కిల్లంపూడిలో డిస్టర్బెన్స్గా ఉంది బ్రదర్, మా సినిమా ప్రింట్ తెప్పించి అంటే ఇచ్చేమన్నాడు చిరంజీవి గారు. ఆయన భయమా లేదంటే రెస్పెక్టా? భయమే సార్, భయం. సినిమాలో రామారావు కింగ్ కదా సార్, రామారావు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా సార్. రామారావు నాయసార్ అంటే హడలండి సినిమా ఫీల్డ్కి. తర్వాత కృష్ణ గారు వచ్చారు కానండి, ఆ రోజుల్లో రామారావు అంటే హడలేగా సార్. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా హడలేదు సార్ సినిమా ఫీల్డ్కి. అది మీరు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇప్పుడు మీ రాజకీయ జీవితంలో 78లో ప్రారంభించి 2009 వరకు ఈనాడు వరకు కూడా మీ మనస్తత్వం అక్కడ కానీ మీరు సెట్ అవ్వకపోతే వెంబడే మానేసి రిజైన్ చేయడం, వేరే పార్టీకి వెళ్తా ఉన్నారు. జనతా పార్టీ నేను వెళ్ళాను సార్, వాళ్ళు పిలిచారు. ఏ పార్టీకి నేను ఒక అప్లికేషన్ పెట్టడం కానీ అడుక్కోవడం కానీ చేయలేదు సార్. ఇవన్నీ కూడా వారు వచ్చి ఆహ్వానించే తప్పండి. నా అంతా నేను ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు అడగలేదు సార్. నేను వాళ్ళే పిలుస్తారు. మీరు జనతా పార్టీ కానీ తెలుగుదేశం, కాంగ్రెస్ ఏమైనా సరే అండి, బీజేపీ కూడా. మరి అసలు ఈ ప్రజారాజ్యం వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించలేదా? ఆహ్వానించలేదు సార్. ఆహ్వానిస్తే వెళ్ళేవాళ్ళేనా? నాకు ఆలోచన లేదు సార్. ఏమంటే ఆ సినిమా గొడవల్లో కొంచెం చూశానండి, వీళ్ళు పట్టుత్వం ఎంత ఉందో తెలిసింది నాకు. ఇంకా నాకు ఇష్టం లేదు సార్. ఇది తన కోసం అంత ఫైట్ చేస్తేనే మిమ్మల్ని సంబంధించిన వ్యక్తి, భయపడిన వ్యక్తి కోసం వెళ్ళడం ఎందుకని వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ పద్ధతులను తెలిసి సార్. నేను సినిమా ఫీల్డ్ ఉన్నాను కదా సార్, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రొడక్షన్ ఉందండి, చూశాను సార్. నేను సూట్ అవ్వనని చెప్పేసి నాకు కూడా ఇష్టం లేదు సార్. అసలు వాళ్ళు పిలిచినా కూడా ఇల్లు ఉండవు కదండి, పెళ్ళలేదండి వాళ్ళు. అయితేనండి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక స్టేటస్ కోసం చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తే చనిపోయాడని ఆత్మహత్య చేస్తున్నాడు, కాల్చుకున్న వ్యక్తి, బలిజ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి.
మరి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా, అసలు ఏంటి స్టేటస్ ఇస్తారనుకుంటున్నారా, అసలు ఎవరా? మీ ఉద్దేశం ఏంటి అసలు? సార్ బాబు గారు కూడా స్పీడ్ యాక్ట్ చేయాలి సార్, సీఎం గారు. ఒకసారి ఇప్పుడు చిన్నప్పుడు చూశానండి, జయలలిత గారు ఒక ఇష్యూ మీద ఆమనహత్య చేసిన ఒక రోజు అండి, సెంట్రల్ గడగలు ఆడిపోయింది సార్. వెంటనే వాళ్ళు ఆవిడ డిమాండ్స్ ఒప్పుకున్నట్టు నాకు గుర్తు సార్, నాకు పుచ్చుకొని చెప్పలేనండి. అలాగే వీరు కూడా అటువంటి కార్యక్రమం తీసుకుంటే అందులో ఎలియన్స్ కాదు ఇద్దరికని. అయ్యే బాబు గారి మాట ఎక్కడ కాదంటారు సార్ వాళ్ళు. అయ్యే అంటే బాబు చంద్రబాబు గట్టిగా అడిగితే ఏమీ అనుమానం లేదు సార్. ఎందుకని అడగట్లేదు మరి? ఈ రకంగా ఇంత గొడవలు జరుగుతున్నా కానీ, మనుషులు చచ్చిపోతున్నా కానీ ఎందుకు అడగట్లేదు? అంటే చచ్చిపోవడం అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇప్పుడు. అయ్యా అడగాలి సార్, అయినా ఏం చేత అడగట్లేదు నేను చెప్పలేను సార్. కొంచెం సంబంధాలు కూడా కొంచెం బెడిసినట్టుగా అనిపిస్తూ ఉంది సార్ నాకు. వాళ్ళకి మొదట ఉన్నంత అన్యోన్యత టీడీపీకి బీజేపీకి ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు సార్. ఆ రీత్యా అడగపోవచ్చు అనుకుంటున్నాను సార్ నేను. అయ్యా రెండవది కూడా బాబు గారు ముందు దేశవ్యాప్తంగా ఆ పార్టీ పెరగాలనుకుంటున్నారండి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో పెరగకూడదండి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ పెరగకూడదండి. టీడీపీ మాత్రం దేశవ్యాప్తంగా పెరగాలండి. 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు పోటీ చేయాలా. వారి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చండి, బీజేపీకి ఆ ఆలోచన ఉండకూడదు. ఇటువంటి ఆ డిఫరెన్సెస్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను సార్. అంచేత బాబు గారు అడగకపోవడానికి కారణం, ఆ ఉద్యమం స్పీడప్ చేయకపోవడం కారణం అని నేను భావిస్తున్నాను సార్. అది పుట్టుకుని నేను లోతుకి వెళ్ళేస్తాను. నేను బాబు గారు మాట తీసేస్తారని అనుకోవట్లేదు సార్. కేంద్రం అయ్యా మోజుపడే కదండి సంబంధం అందుకున్నారు. అయ్యా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కాపు ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అసలు? కాపు ఉద్యమే కాదు సార్, పేదవాళ్ళ సమస్యల మీద కొంచెం మద్దతు ఇద్దాం, వాళ్ళ ఉద్యమాల్లో పాలు పంచుకుందాం, అదే బెటర్ అని అనిపిస్తామని సార్ నాకు. అయ్యా కాపులే కాదండి, ఇతర కులాల సమస్యల మీద కూడా వాళ్ళు రోడ్డు ఎక్కి అయ్యా సమస్యలతో పోరాడుతుంటే నా వంతు నేను వాళ్ళ సాయం అందించాలని, కాపుతో పాటు ఇతర కులాలు కూడా అండి, అదే బెటర్ అని. ఇంక ఈ డబ్బు రాజకీయం చేయలేక సైలెంట్గా ఉంటే బెటర్ అని భావం నాకు ఉంది సార్. అయ్యా వాతావరణం మార్పు రాదండి. డబ్బు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అయిపోద్ది తప్పండి. అయ్యా అయ్యా 10 కేసులు 20 కేసుల నుంచి లారీలు అయిపోద్దండి సరుకు. ఈ రెండు నేను చేత కాదు సార్ ఇవ్వడం. రెండు చేత కానప్పుడు నేను కొనసాగలేను సార్. ఏ పార్టీ కూడా లైక్ చేయదు సార్. ఓ పార్టీలో లైక్ చేయాలంటే నేను ఎంతో కొంత పెట్టుకోవాలి సార్, వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాలి సార్. వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినప్పుడు నువ్వు ఎంత పెడతావని అడుగుతారు సార్. నేను పెట్టలేను సార్. వాళ్ళు ఇచ్చినా ఖర్చు పెట్టడం నా చేత కావట్లేదు సార్. కాబట్టి మీరు ఇట్లాగే ఈ పేద ప్రజలకి కాపులకి అండగా నిలబడాలనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొదటి పద్మనాభ గారు మా స్టూడియోకి వచ్చి హాట్ సీట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.